హలో హలో శశి, నా దగ్గర నీ నెంబర్ ఒకటే ఉంది. ఇప్పుడే జైలు నుంచి తప్పించుకుని వచ్చిన. చెప్పురా. తరుణ్ గారికి ఒక ఎమర్జెన్సీ మ్యాటర్ చెప్పాలరా. చెప్పు. ఆ మ్యాటర్ ఏంటంటే బంగారం బాబాయ్ వాళ్ళ ఆస్తి. సరే మర్చిపోకు. సరే ఆగు, పోలీసులు వస్తున్నారు. బాయ్ బాయ్. భవన్ గారు ఫోన్ చేసిండు. భవన్ గారు ఫోన్ చేసిన. చెప్పు ఏమైనా నీకు ఒక ఎమర్జెన్సీ మ్యాటర్ చెప్పమన్నాడు. చెప్పు వాడు అన్నాడు ఏమన్నాడు అన్నాడు అర్థం కాలే ఏమన్నాడు అన్నాడు నీకెవరు ఫోన్ చేశారు? భవానీ గాడు. భవానీ గారు మనోడే కదా. మన భవానీ. మరి నీకు ఫోన్ చేసి ఏమన్నాడు? భవానీ నాకు ఫోన్ చేసిందా? ఫోన్ చేసి నీకు మాట చెప్పమన్నాడా? ఏమన్నాడు? ఎమర్జెన్సీ మాట ఎమర్జెన్సీ మాట అన్నాడు. ఏమన్నాడు ఎగ్జాక్ట్ గా చెప్పు. వాడు నాకు ఫోన్ చేసిండ్రా. వాడు నీకు ఒక మ్యాటర్ చెప్పమన్నాడు. ఎమర్జెన్సీ అన్నాడు. ఏంద్రా అన్న. మజాకులాడుతున్నావా? లేదు మామ. సరిగ్గా చెప్పు ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు అదే చెప్పింది మామ. ఇగో నీకు నాకు మస్తు గొడవలు అయిన ఉంటాయి, అవన్నీ మర్చిపో. అర్థమైందా? మనం ఇప్పుడు ఫ్రెండ్స్. నీకు ఇప్పుడు ఎవరు ఫోన్ చేసిర్రు? భవానీ. ఏమన్నాడు? నీకు మ్యాటర్ చెప్పమన్నాడు. ఏం మ్యాటర్? ఎమర్జెన్సీ. చెప్పు ఏంది అన్నాడు. అదంతా పక్కన పెట్టేసారా. నాకు తెలుసు నీకు నా మీద పగుందియా. మనం ఫ్రెండ్స్ రా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మనం, తెలుసా? ఇగో డాన్స్ కూడా ఇస్తాం మనం. డాన్స్ కూడా ఇస్తున్నా. ఇగో నేను నీకోసం నీకు కావాలంటే ఇగో 500 రూపీస్ ఇగో తీసుకో, నీ దగ్గర పెట్టుకో. భవానీ గారు నీకు ఫోన్ చేసిండు కదా, చేసిండు. ఏదో ఎమర్జెన్సీ చెప్పాలన్నాడు కదా. అవును. ఏం చెప్పిండు? భవానీ నాకు ఫోన్ చేసిండు. ఎమర్జెన్సీ మాట చెప్పమన్నాడు అన్నాడు. తీసుకో, ఫోన్ తీసుకో, బట్టలు కూడా తీసుకో. వద్దు చెప్తా. ఏంది? ఏమన్నాడు? అమ్మతో రాదే అన్నాడు రా.